ఏపీ మున్సిపల్ కార్మికులతో ఇవాళ ప్రభుత్వం చర్చలు జరపనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ చర్చలు ప్రారంభం కానున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చర్చలు కొనసాగుతాయి. మున్సిపల్ కార్మికులతో వారి డిమాండ్ల గురించి చర్చించి సమ్మె విరమించమని ప్రభుత్వం కోరనుంది. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కార్తీక్, ఈ రోజు 3 గంటలకి మున్సిపల్ కార్మికులతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. మరొకసారి పారిశుద్ధ్య కార్మికుల్ని చర్చలు జరిపి ప్రధానంగా వాళ్ళ డిమాండ్లకు సంబంధించి కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుని సమ్మె విరమించేటువంటి అంశాన్ని సమ్మె విరమించమని కోరనున్నారు. సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు ఈ చర్చల్లో పాల్గొనున్నారు. ప్రధానంగా ఇప్పటికే మున్సిపల్ కార్మికులకు సంబంధించి కొన్ని డిమాండ్లకు సంబంధించినటువంటి జీవోను జారీ చేసింది. ఏదైతే ఇప్పుడు మిగిలినటువంటి అంశాలకు సంబంధించి ప్రధానంగా కేటగిరీల వారీగా బేసిక్ పే నిర్ణయించడం కోసం, అదేవిధంగా అవుట్ సోర్సింగ్, అదే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని ఒక డిమాండ్ ని వాళ్ళు పెడుతున్నట్టు పరిస్థితి. అదే జీతాల పెంపుకు సంబంధించి 26,000 ప్రస్తుతం 21,000 ఉన్నటువంటి జీతాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 9,000 రూపాయల జీతాలను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచింది. 21,000కు ఆ జీతాన్ని పెంచింది. 12,000 నుండి ఉన్నటువంటి జీతాన్ని దాన్ని 26,000కు పెంచాలని ఆ కార్మికులు డిమాండ్ చేస్తారు. దీనిపైన చర్చలు జరగనున్నాయి. వీటితో పాటు అవుట్ సోర్సింగ్ లో పనిచేసేటువంటి పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ఇతర సిబ్బంది కూడా వారికి ఆ నియామకాల్లో వెయిటేజీ కోసం కూడా వస్తున్నారు. ఈ అంశాలన్నిటిపైన కూడా కొన్ని కీలకమైన నిర్ణయం. మన హెల్త్ ఎలివెన్స్ కి సంబంధించి ఇప్పటికే 6,000 రూపాయలు అన్ని కేటగిరీలకి వర్తింపు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ మిగిలినటువంటి అంశాలకు సంబంధించి ఎలాగైనా సరే ప్రజలకి దృష్టిలో పెట్టుకుని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించాలని కోరనున్నారు. సంబంధిత కార్మిక సంఘాలన్నింటితో కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది.